పొట్లకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొంచెం ఆయిల్, ఉప్పు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఆవాలు, కారం, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పొట్లకాయలునండి. పొట్లకాయ శుభ్రంగా కడిగి రౌండ్గా కోసుకోవాలి మనకు నచ్చిన సైజులో. రౌండ్గా కోసుకోవాలండి, ఒక చిన్న సైజు. ఈ గింజలు లేతగా ఉంటే ఉంచేయండి, మరి చాలా ముదురు ఉన్నాయి అనుకున్నప్పుడు అయితే తీసేయాలి. లేతగా ఉన్నాయి, నేనైతే ఉంచేస్తున్నాను. మొత్తం రౌండ్గా కోసుకోవాలండి. వెల్లుల్లిపాయ అంతా పొట్టు తీసుకోవాలండి, ఇది తురుముకోవాలి. రౌండ్గా కోసుకున్న పొట్లకాయ ముక్కలండి. కొంచెం వాటర్ తీసుకోవాలి, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసి ఈ ముక్కలు ఉడకనివ్వాలండి. ఎక్కువ వాటర్ పోయొద్దండి, మళ్ళీ నీళ్ళు పడేయొద్దు, అవి మనం కూరలోనే వేసేయాలి. అందుకని తక్కువ వాటర్ వేసి ఉడికించాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. బాగా ఉడకనివ్వాలి. బాగా అంటే మరి మెత్తగా ఉడికించొద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి ముక్క. పొట్లకాయ ఉడికిపోయిందండి, తీసి పక్కకు పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ దోరగా ఎగించాలండి. బాగా ఎగినాయండి, పొట్లకాయ వేసేయాలి వాటర్తో పాటు. పచ్చి కొబ్బరి తురుమండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చపాతీకి తినొచ్చండి, అన్నంలో కలిపి తినడానికి కూడా చాలా బాగుంటుంది. హెల్దీ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎక్కువ నూనె లేకుండా ఉడికిచ్చి ఇలా వేసుకుంటే పోషకాలు ఏం పోవు. ఆ వాటర్ కూడా వేసేయాలి.